దాదాపు ఈ రోజుకి 102 రోజులు అయిపోయింది యుద్ధం మొదలయ్యి. ఫిబ్రవరి 25 మొదలైంది. ఏప్రిల్ 8 నుంచి సీజ్ ఫైర్ స్టార్ట్ అయింది. అయినప్పటికి కూడా సీజ్ ఫైర్ అంటే మామూలుగా అయితే కాల్పుల విరమణ. కానీ కాల్పుల విరమణ అనేది ఎప్పుడు కూడా అమలు కాలేదు. ఎందుకంటే బ్లాకేడ్ ఆఫ్ ద బ్లాకేడ్ అని ట్రంప్ ప్రకటించి ఇరాన్‌ని దిగ్బంధనం చేశాడు. ఇరాన్ నుంచి బయటకు ఒక షిప్ గాని, ఇరాన్‌కి బయట నుంచి ఒక షిప్ గాని రావట్లేదు అప్పటి నుంచి. అట్లాగే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్‌ను కూడా ఇరాన్ దిగ్బంధించింది. సో కాబట్టి మిగతా దేశాలకెళ్ళే ఆయిల్ గాని, గ్యాస్ గాని, యూరియా గాని ఇవన్నీ కూడా ఆగిపోయినాయి. దానివల్ల ప్రపంచవ్యాప్తంగా ఒక సంక్షోభం అయితే వచ్చింది. మనం ఇండియాలో కూడా చూస్తున్నాము. సో లాక్డౌన్ పరిస్థితులు ఇండియాలో కూడా మొదలైపోయినాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక రేపో మాపో అంటే 72 గంటల్లో ఎంఓయు అంటే ఒప్పందం ఎలా జరగాలి, పీస్ డీల్ ఎలా జరగాలనే దానికి ముందుగా ప్రికర్సర్గా ఒక మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకోవడం. అంటే ఏ అంశాలకి ఏకీభావం ఉంది, ఏ అంశాలు ఇప్పుడు మనం ఇమ్మీడియట్గా సాల్వ్ చేసుకోవచ్చు, ఏ అంశాలకు ఫర్దర్గా మనం డిస్కషన్ మొదలు పెట్టాలి, ఎలా వెళ్ళాలి, ఎవరెవరు చర్చల్లో పాల్గొనాలి, ఏ టీమ్స్ ఉండాలి, ఏ కండిషన్లు యాడ్ చేయాలి, అజెండాలో ఏమేమి పెట్టాలి, ఇవన్నీ డిస్కస్ చేయడం కోసం ఒక ఎంఓయు అవ్వాలి. ఎంఓయునే అవ్వలేదు ఇప్పటి వరకు. ఎంఓయు అయినాక మళ్ళీ పీస్ డీల్. సో ముందు అసలు ఎంఓయు దగ్గరే గొడవలు జరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ట్రంప్ బిహేవియరే. అతను ఏంటంటే మార్నింగ్ ఒకటి మాట్లాడతాడు, ఈవినింగ్ ఒకటి మాట్లాడతాడు, రేపు ఇంకొకటి మాట్లాడతాడు. ఇలాగా దీని మీద కూడా ఒక కన్సిస్టెన్సీ లేదు అతనికి. దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం. సో ఇరాన్ కూడా ట్రంప్తో గతంలో డీల్ చేసింది కాబట్టి 2018లో, అప్పుడు అంతకుముందు 2015లో ఒప్పందం, అమెరికాతో ఒప్పందం జరిగినప్పుడు బరాక్ ఒబామాతో ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందాన్ని తను క్యాన్సిల్ చేసేసాడు. సో అక్కడి నుంచి మళ్ళీ ఆంక్షలు విధించారు. అక్కడి నుంచి ట్రంప్ బిహేవియర్ వీళ్ళు తెలుసు వీళ్ళకి. ఆ తర్వాత వచ్చిన బైడెన్ కూడా ఏమి డిఫరెంట్గా బిహేవ్ చేయలేదు. ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్ని తొక్కేయడానికి ట్రై చేశారు. లాస్ట్ ఇయర్ జూన్లో కూడా చర్చల మధ్యలోనే ఇరాన్కి అమెరికాకి చర్చలు ఖతార్లో జరుగుతుంటే సడన్గా ఇజ్రాయెల్ ఇరాన్ మీద అటాక్ చేసింది. దాని తర్వాత అమెరికా కూడా అటాక్ చేసింది. మొన్న ఫిబ్రవరిలో కూడా జెనీవాలో ఇరాన్కి అమెరికాకి మధ్య చర్చలు చాలా బాగా జరుగుతున్నాయి. ఇంకొక 2-3 దఫాలుగా జరిగితే ఒక ఒప్పందం వచ్చేది. అలాంటి కండిషన్లో మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి ఇజ్రాయెల్ అండ్ అమెరికా ఇరాన్ మీద దాడి చేయడం చూసాం మనం. సో ఎటువంటి విధ్వంసం చేశారో చూసాం. 12 రోజుల, అప్పుడు 12 రోజుల యుద్ధము, ఇప్పుడైతే 102 రోజుల యుద్ధము. ఇప్పటికీ అది ఇంకెప్పుడు అంతమవుతుంది ఎవరికి తెలియదు. ఈ నేపథ్యంలో మళ్ళీ ఎస్కలేషన్ అంటే మళ్ళీ యుద్ధం తీవ్రత అనేది పెరిగింది. గత కొంతకాలంగానే ఇరాన్ మీద అమెరికా అప్పుడప్పుడు అటాక్ చేయడం జరుగుతుంది. దానికి ప్రతిగా ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల మీద, బహ్రెయిన్ మీద అటాక్ చేసింది, కువైట్ మీద అటాక్ చేసింది, యుఏఈ మీద అటాక్ చేసింది. అలాగా చిన్నవి జరుగుతున్నాయి. లో ఇంటెన్సిటీ వార్ అంటారు దాన్ని. అటువంటి ఒక లో ఇంటెన్సిటీ వార్ జరుగుతుంది. ఇప్పుడు ఇది మళ్ళీ హై ఇంటెన్సిటీ వార్గా మారే ఒక పరిస్థితి ఇప్పుడు వచ్చింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఎప్పుడు కూడా ఇజ్రాయెల్ అమెరికా మాట వినదు, అమెరికా ఇజ్రాయెల్ని కంట్రోల్ చేయదు. దానివల్లే అసలు ఈ మిడిల్ ఈస్ట్లో మేజర్ ప్రాబ్లం అంతా మూల కారణం ఇజ్రాయెలే. ఇజ్రాయెల్ని అమెరికా కానీ ఇతర వెస్ట్రన్ కంట్రీస్ ప్రోత్సహించడం, దానికి సంబంధించి బిలియన్ల కొద్ది డబ్బులు ఇవ్వడం, ఆయుధాలు అప్పగించడం, ట్రైనింగ్ ఇవ్వడం, తర్వాత ఇంటర్సెప్టర్స్ని ప్రొవైడ్ చేయడం. దీనివల్ల ఇజ్రాయెల్ అక్కడ బలపడింది. లేకపోతే ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం. అది ఒక ఏరియాలో అయితే 15 కిలోమీటర్స్ విడుతుంటుంది అంతే. దాంట్లో ఉండే పాపులేషన్ 1 కోటి మంది కూడా లేరు. 90 లక్షల మంది పాపులేషను. మన హైదరాబాద్ అంతా కూడా ఉండదు అది. దాన్ని ఎదుర్కోవడం ఇరాన్ లాంటి దేశాలు పెద్ద విషయం కాదు. కానీ దాని వెనక అమెరికా, మిగతా దేశాలు ఉండడం, వాళ్ళు హెల్ప్ చేయడం, దానివల్లనే ఇజ్రాయెల్ ఒక లోకల్ రౌడీ లాగా, అమెరికా పెద్ద రౌడీ అయితే వీళ్ళు లోకల్ రౌడీ లాగా వీళ్ళు బిహేవ్ చేస్తూ కంట్రోల్ చేస్తున్నారు. దీన్ని ఎదుర్కోవడానికి ఇరాన్ ఏం చేస్తుందంటే యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ పేరుతో ఇటు లెబనాన్లో హిజ్బుల్లాని, తర్వాత పాలస్తీనాలో హమస్ని, యెమెన్లో హౌతీలని, ఇరాక్లో ఈ షియా మిలిషియా అని ఇలాగా రకరకాలుగా ఏర్పాటు చేసి ఒక రకంగా ఎన్సర్కిల్ లాగా ఇజ్రాయెల్ని చుట్టుముట్టే విధంగా పోరాడడానికి ఈ శక్తులకంతా కూడా వెపన్స్, ట్రైనింగు, డబ్బు అన్ని సప్లై చేసి ఇరాన్ ఎదుర్కొంటుంది.
అయినా కూడా వీళ్ళ శక్తి చాలదు. ఎందుకంటే వీళ్ళ దగ్గర అమెరికా దగ్గర ఉన్న డబ్బు కానీ, ఆయుధ సంపత్తి కానీ, టెక్నాలజీ కానీ లేదు. సో దానివల్ల ఇజ్రాయెలే డామినెంట్గా ఉంది. దాంతో ఇజ్రాయెల్ ఇటు వెస్ట్ బ్యాంక్ని ఆక్యుపై చేసుకుంది, ఇటు